చైనాకి సంబంధించినంత వరకు ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఒక విప్లవాన్ని సృష్టించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతుంది. ప్రతి 2.5 గంటలకి ఒక కారు తయారైపోతుంది. వాళ్ళు కంప్లీట్‌గా మాన్యువల్ రిసోర్సెస్ మానేశారు. పూర్తిగా మిషనరీతోనే చేస్తున్నారు. రోబోట్స్తోనే తయారు చేస్తున్నారు. ప్రపంచంలో 50% ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు చైనాలోనే తయారవుతున్నాయి అన్నటువంటిది వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తున్నటువంటి మాట. అక్కడ ఈ ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేటప్పటికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంటే లైట్లు అక్కర్లేదు, వర్కర్లు అక్కర్లేదు, జస్ట్ మిషన్స్ పనిచేసుకుపోతున్నాయి. అక్కడ మిషన్స్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అందుకనే దాన్ని డార్క్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు అనమాట. తయారైన తర్వాత కేవలం వెహికల్ బయటకు వస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇంకొకటి చైనా సాధిస్తున్న మరొక అద్భుతం ఏంటంటే అమెరికా వాళ్ళు ఏదైతే ఇది పట్టించుకోవట్లేదు. వాస్తవంగా అమెరికా యుద్ధాలకి డబ్బులు, వీటికి డబ్బులు తగలేసుకుంటా కూర్చుంటే చైనా ఆ యుద్ధపు ట్రాప్లో పడకుండా శుభ్రంగా ఆ డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసుకుంటూ రావడంతోనే ఈ సక్సెస్ అవుతుంది అన్నటువంటి నిపుణులు చెప్తున్నమాట.